నా పెళ్లికి పీసు మిఠాయి గతిలేదు కానీ వీడి శోభనానికి పాలకోవా తేవాలంట. పాలకోవా తెస్తారా? తెస్తావా? రండి సార్, అన్ని ఫ్రెష్. ఫ్రెషా? అయితే నీ దగ్గర ఉంచుకోరా. మనకు అలా కాదు, కుళ్ళి కంపు కొట్టేయి, వాసన చూస్తే బుడక్కమని వాన్ చేసుకునేయి, నోట్లో వేసుకుంటే లంగ్స్ ఎవరు ఏకమైపోయాయి కావాలరా. మీకు విషయం చెప్పనా? ఏంట్రా? ఈ లడ్డు లవకుచనాడు, ఇది గుండమ్మ కదనాడు జిలేబీ. అయితే ఇంకే పావు కిలోలు 1/2 కిలో ఎందుకురా, కిలోలు కిలోలు ప్యాక్ చేయి. అరే డబ్బులు తేవడం మర్చిపోయాను, నా పేరు మీద అప్పు రాసుకో. అప్ప ఎవడ్రాది? వరదలు పుట్టించే మాట ఉంది. ఏమై శెట్టి, ఈ షాప్ మందేనా? మందేంటి మంది, నాది. చాలా బాగుందయ్యా. ఏం లేదు, మా బాలు సోమనాథ్ స్వీట్ తీసుకెళ్దామని వచ్చాను, డబ్బులు మర్చిపోయి వచ్చాను అన్నమాట. నువ్వు ఎలాగో మా హరిచంద్ర ప్రసాద్ బాబాయ్ డబ్బులు ఇవ్వాలి కదా, అందులో కట్ చేసుకో. ఏంటి మీ బాబాయ్కి ఇవ్వాల్సిన డబ్బా? అప్పుడే మర్చిపోయావా? అరే దరిద్రుడా, ఎవరు? దుష్టుడా, దుర్మార్గుడా, నీచుడా, పాపి. అరే 2 3 4 టిక్కి లక్షల లక్షల అప్పు గుంజేశారు కదరా. నోర్మోయ్, కాకా హోటల్లో కాఫీ తాగడానికి కూడా బాకీ పెట్టే మీ బాబాయ్కి మేమే కర్మ కొద్దీ 25 లక్షలు అప్పిచ్చి కనీసం రేపు మీ మామగారు ఇచ్చే కట్నంతోనైనా కవర్ అవుతుందని కళ్ళు కాకరకాయలు చేసుకుని చూస్తున్నాం. అమ్మా బాబాయ్,